హలో క్యూరియస్ పీపుల్, ఇట్లో మీ రాక్షసి మీకోసం ఒక కొత్త థ్రిల్లింగ్ అన్సాల్వ్డ్ మిస్టరీ తోటి మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు మన స్టోరీ ఏంటో తెలుసా? ఒక ఆర్డినరీ ప్యాసింజర్ హిస్టరీలో అమెరికా FBI కూడా హెడ్ఏక్ తెప్పించిన కేసు, DB కూపర్ హైజాక్ మిస్టరీ. 1971 నవంబర్ 24th థ్యాంక్స్ గివింగ్ ఈవినింగ్, పోర్ట్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అంతా హడావిడి. ఫ్యామిలీస్ లగేజెస్తో చాలా హడావిడిగా ఉన్నారు. అప్పుడు క్రౌడ్ మధ్యలో ఒక మనిషి సైలెంట్గా కౌంటర్ దగ్గర నుంచి బోర్డింగ్ పాస్ తీసుకుని వెళ్తున్నాడు. మీడియం హైట్, బ్లాక్ సూట్, నీట్గా టై వేసుకుని, సన్ గ్లాసెస్ పెట్టుకుని, ఒక స్మాల్ బ్రీఫ్ కేస్తో కామ్గా నడుస్తున్నాడు. బోర్డింగ్ పాస్లో డాన్ కూపర్ అనే పేరుంది. ఆ టైంలో ఆ మనిషిని చూస్తే ఎవరికైనా నార్మల్ ప్యాసింజర్ లాగే అనిపిస్తాడు. బట్ ఆ కామ్ జెంటిల్మెన్ ఒక డేరింగ్ హైజాక్ ప్లాన్తో ఉన్నాడని ఎవ్వరూ ఊహించలేరు. నార్త్ వెస్ట్ ఓరియంట్ ఎయిర్లైన్స్, ఫ్లైట్ నెంబర్ 305, డెస్టినేషన్ సియాటల్. టోటల్ 36 ప్యాసింజర్స్. స్మాల్ ఫ్లైట్, బోయింగ్ నెంబర్ 725. ప్యాసింజర్స్ చాలా రిలాక్స్ మూడ్లో ఉన్నారు. కొంతమంది పేపర్స్ చదువుతున్నారు, కొంతమంది నిద్రపోతున్నారు, ఇంకొంతమంది ఫ్యామిలీస్ పిల్లలతో హడావిడిగా ఉన్నారు. ముగ్గురు ఎయిర్ హోస్టెస్, ఫ్లారెన్స్ స్కాఫ్నా, టీనా మెక్లో అండ్ ఆలిస్ హ్యాన్కాక్. ఈ ముగ్గురులో టీనా మెక్లో ఓన్లీ 22 years యంగెస్ట్ క్రూ మెంబర్. అందరూ నవ్వుతూ ప్యాసింజర్స్కి అన్నీ సర్వ్ చేస్తున్నారు. ఆ టైంలో కూపర్ కామ్గా సీట్ నెంబర్ 18Cలో కూర్చుని విస్కీ ఆర్డర్ చేశాడు. సిగరెట్ కూడా వెలిగించాడు. నార్మల్గానే ఉన్నాడు, కానీ లోపల మాత్రం సస్పెన్స్. కొన్ని నిమిషాలకే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. కూపర్ ఒక చిన్న ఫోల్డెడ్ నోట్ని ఫ్లారెన్స్ స్కాఫ్నర్కి ఇచ్చాడు. ముందు తను ఇదేదో మామూలు ఫ్లర్టింగ్ నోట్, ఫోన్ నెంబర్ ఏదో రాసిచ్చుంటాడు అని అనుకుని దాన్ని తీసుకుని పాకెట్లో పెట్టుకుంది. కానీ కూపర్ కామ్గా కాస్త ముందు కొంగి లో వాయిస్తో చెప్పాడు, మిస్, యూ బెటర్ రీడ్ ఇట్, ఐ హ్యావ్ ఎ బాంబ్ అని. ఫ్లారెన్స్ సడన్గా షాక్ అయింది. తన చేతులు వణికాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. నోట్ని మెల్లిగా తీసి కేర్ఫుల్గా చదివింది. నీట్ బ్లాక్డ్ లెటర్స్లో రాసింది, ఐ హ్యావ్ ఎ బాంబ్ ఇన్ మై బ్రీఫ్ కేస్, సిట్ బిసైడ్ మీ అని. ఆ మూమెంట్లో ఫ్లారెన్స్ హార్ట్ బీట్ పెరిగింది. మెల్లిగా కూపర్ పక్కకు వచ్చి కూర్చుంది. నోట్ని ఇంకోసారి తీసి జాగ్రత్తగా చూసింది. కూపర్ కామ్గా బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి చూపించాడు. బ్రీఫ్ కేస్లో 8 రెడ్ సిలిండర్స్, వైర్స్, ఒక బ్యాటరీ ప్యాక్. చూడగానే డైనమైట్ బాంబ్. ప్యాసింజర్స్కి మాత్రం ఏమీ తెలీదు. క్రూ మెంబర్స్ ఇంకా షాక్లోనే ఉన్నారు. కూపర్ మెల్లిగా తన డిమాండ్స్ అన్నీ చెప్పాడు. నాకు 200,000 క్యాష్ బండిల్స్, అన్మార్క్డ్ బిల్స్, 4 పారాషూట్లు, 2 మెయిన్, 2 రివర్స్, రీఫ్లూలింగ్ ట్రక్ రెడీగా ఉండాలి సియాటల్ ఎయిర్పోర్ట్లో. ఇంకొక మెయిన్ కండిషన్ ఏంటంటే నో ట్రిక్స్ ఆర్ ఐ విల్ బ్లో అప్ ద ప్లేన్ అని. అప్పుడు 22 ఏళ్ల యంగెస్ట్ క్రూ మెంబర్ అయిన టీనా మెక్లో కూపర్ దగ్గర కూర్చుని డైరెక్ట్ కమ్యూనికేషన్ హ్యాండిల్ చేసింది. ప్రతి సింగిల్ నోట్ని పేపర్ మీద రాసి పైలట్స్కి పంపించింది. ఈలోపు పైలట్స్ రేడియోలో FBIకి ఇన్ఫార్మ్ చేశారు. సియాటల్ ఎయిర్పోర్ట్లో పోలీస్ FBI ఫుల్గా సరౌండ్ చేశారు. హై టెన్షన్ మొదలైంది. బట్ లోపల కూపర్ సిచ్యువేషన్ మాత్రం చాలా కామ్గా, కూల్గా ఉంది. తను ఒకదాని వెంట ఒకటి సిగరెట్ తాగుతున్నాడు. విస్కీ కూడా సిప్ చేశాడు. ప్యాసింజర్స్కి మాత్రం ఏమీ తెలీదు. ఈవినింగ్ 5:30కి సియాటల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయింది. కూపర్ విండోస్ దగ్గర కూర్చుని అన్నీ మానిటర్ చేస్తున్నాడు. కొంచెం సేపు తర్వాత FBI అరేంజ్ చేసిన $200 బండిల్స్, బ్యాగ్, 4 పారాషూట్స్ని కూపర్కి అందించారు. సర్ప్రైజ్ ఏంటంటే కూపర్ ప్యాసింజర్స్ అందరినీ రిలీజ్ చేశాడు. ఎవరికి ఏ హాని కలిగించలేదు. కానీ క్రూ మెంబర్స్ని మాత్రం
తను ఫ్లైట్లోనే ఇంకా ఉంచేసుకున్నాడు. టీనా అప్పటికి తన పక్కనే కూర్చుని కామ్గా ఉంది. ఏంటో కానీ కూపర్ మాత్రం ఒక జెంటిల్మన్ లాగే బిహేవ్ చేస్తున్నాడు, కానీ చూస్తే మాత్రం డేంజరస్గా అనిపిస్తున్నాడు. మనీ తీసుకున్నాక కూపర్ క్లియర్గా న్యూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ప్లేన్ని మెక్సికో సిటీకి తీసుకెళ్ళండి. లో ఆల్టిట్యూడ్ 10,000 feet స్పీడ్లో 200 knots, క్యాబిన్ లైట్స్ ఆఫ్ అండ్ రేర్ సీట్స్ డౌన్ ఉండాలి అని. పైలట్స్ షాక్ అయ్యారు. ఏంటి, రేర్ స్టేర్ ఓపెన్ చేసి ఫ్లైట్ ఫ్లై చేయడమా? అంతకన్నా డేంజర్ ఉందా? కానీ తప్పదు, కూపర్ ఇన్స్ట్రక్షన్స్ చాలా స్ట్రిక్ట్గా ఇచ్చాడు. బయట అట్మాస్ఫియర్ విపరీతంగా ఉంది. హెవీ రెయిన్, స్ట్రాంగ్ విండ్, డార్క్ క్లౌడ్స్. ప్లేన్ లో ఆల్టిట్యూడ్లో ఫారెస్ట్ మీద ఆ నైట్ టైంలో ఫ్లై అవ్వడమా? టెన్షన్ మామూలుగా లేదు. రఫ్లీ 10:30 PM. కూపర్ కామ్గా మనీ బ్యాగ్ని పారాషూట్కి రోప్తో కట్టి రెడీ చేసుకున్నాడు. వెళ్ళే ముందు క్రూ మెంబర్ టీనా మ్యాక్లోకి పొలైట్గా చెప్పాడు, డోంట్ ఫాలో మీ అని. తర్వాత రేర్ స్టేర్స్కి వెళ్ళాడు. క్యాబిన్లో సడన్ రష్ ఆఫ్ కోల్డ్ ఎయిర్, లో విండ్ సౌండ్. క్రూకి సడన్ ప్రెషర్ డ్రాప్ ఫీలింగ్ అయింది. నెక్స్ట్ అంతా సైలెన్స్. కూపర్ ఆ స్ట్రామీ విండ్ నైట్ పారాషూట్తో కిందకి సడన్గా దూకేశాడు. అంతే, మళ్ళీ కనిపించలేదు. అతన్ని ఎవరు చూడని కూడా లేదు. ప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. FBI, పోలీస్, ఆర్మీ, హెలికాప్టర్స్. నెక్స్ట్ డే ఫారెస్ట్, రివర్స్, మౌంటైన్స్ అన్నీ వెతికేశారు. బట్ నో కూపర్, నో పారాషూట్, నో బాడీ, నో మనీ. 9 years తర్వాత 1980లో ఒక 8-year బాయ్ కొలంబియా రివర్ సైడ్ ఆడుకుంటూ ఉంటే 5,800 బండిల్స్ కనిపించాయి. సీరియల్ నెంబర్స్ చూసి FBI ఆ $200 అమౌంట్లోవే అని కన్ఫర్మ్ చేశారు. మిగతా మనీ ఏమయ్యాయో ఎవరికి తెలీదు. కూపర్ కూడా దొరకలేదు. ఈ కేసులో పబ్లిక్ అండ్ ఎక్స్పర్ట్స్కి చాలా డిబేట్స్ జరిగాయి. ఎన్నో థియరీస్ బయటకు వచ్చాయి. ఒకళ్ళు అన్నారు కూపర్ స్ట్రామీ నైట్ పారాషూట్ ఓపెన్ అవ్వక చనిపోయి ఉంటాడు అని. కూపర్ బ్రతికే ఉన్నాడు, వేరే ఐడెంటిటీతో న్యూ లైఫ్ స్టార్ట్ చేశాడు అని. మరొకరు FBIకి నిజం తెలిసినా ఎవరికి చెప్పకుండా దాచిపెట్టారు అని. 2016లో FBI అఫీషియల్ కేసుని క్లోజ్ చేశారు, కానీ స్టిల్ మిస్టరీ అన్సాల్వ్డ్గానే మిగిలిపోయింది. ఇది ఫ్రెండ్స్, DB కూపర్ స్కై హైజాక్ మిస్టరీ. ఒక ఆర్డినరీ ప్యాసింజర్ ఒక డార్క్ డేరింగ్ హైజాక్ ఒక స్ట్రామీ నైట్ ఫ్లైట్ నుండి మనీ తీసుకుని జంప్ అయ్యి వ్యానిష్ అయిపోయాడు. టిల్ టుడే FBI కానీ అమెరికా కానీ వరల్డ్ మొత్తానికి ఒక గ్రేటెస్ట్ మిస్టరీ. మీరే చెప్పండి, కూపర్ ఏమైపోయాడు? బ్రతికి ఉండి తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేశారంటారా, లేక ఆ విండీ స్ట్రామ్ నైట్ చనిపోయాడంటారా? కమెంట్స్లో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. అండ్ లైక్, షేర్, subscribe to my channel and stay tuned for more crazy mysterious story. Itlo me Rakshasi. Bye bye.